జీవితము మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పాను. దేనిలో లేదంట? మనిషి ప్రాణము సిరి సంపద అంటే ఏంటి? సిరి సంపద అంటే ఏంటంటే సిరి అంటే ఏంటి? దేవుని స్తోత్రం. సంపద అంటే ఏంటి? ధనము, ఆస్తులు. మన ప్రాణము బ్రతికి ఉండాలంటే డబ్బు, బంగారము, ఆస్తులు కాదు. మీరు ఒకవేళ నేను ఎక్కువ కాలం బ్రతికేద్దాం, వీళ్ళందరికీ కూడి లేకపోయినా మనం కూడి కలుగున్నా, వీళ్ళందరికీ నీరసాలు వచ్చి చచ్చిపోతున్నా, వాళ్ళు బాధ్యత డబ్బు లేకపోయినా మనం ఎక్కువ డబ్బు పోగేసుకుని మనం కలకాలం చచ్చిపోకుండా బ్రతుకుందాం అని ఎక్కువ డబ్బు కొడగట్టేసుకుంటాం అనుకో, ఆయన ఒక మాట చెప్తున్నాడు, సిరి సంపదలు మీ జీవములకు మూలము కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులపైకి హల్లెలూయా. కాబట్టి వివేకము కలిగిన దేవుని వెతుకువారు ఎవరైనా కలరేమోనని యెహోవా గ్రంథంలో లోకమంతా సంచారం చేయకుండా చెప్పే నన్ను కాదు కానీ దేవుని మాటలు గ్రహించి ఎంతమంది చేతులెత్తి హల్లెలూయా చెప్పమని చెబితేనే వినదగలిగినట్లు లెక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మనివేశం చెవులు కలవారు మీరు కనుక. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు మనం ప్రేరణ కలిగి ఈ యొక్క ఆత్మ దాహం కలిగిన మాటలో ఏదో చెప్తున్నాడో వెళ్ళిపోతాడని కాదు అక్కడ. హల్లెలూయా. అంటే సిరి సంపదలో నేను ఆరోగ్యం నీకు అక్కడ ధనపట్టని ఎక్కువ అలా బ్రతికేస్తామేమో, ధనవలైన త్వరగా చచ్చిపోతాడేమో అనుకుంటున్నారేమో. ఏమనుకున్నాయంటే